ఘన నివాళి అర్పిస్తూ ఈ రోజు ఇక్కడ ఒక కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది కూడా నంద్యాల ప్రజల యొక్క అభిమానాన్ని ఈ రోజు మనందరం కూడా చూపిస్తూ ఉన్నాం. ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు 2024లో ఈ రోజు ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చెడిపోయిందో మరొక విగ్రహం రాదేమో అని చెప్పేసి అనుకున్నారు. ఏ రకంగా అయితే ఫైబర్ విగ్రహం స్థానంలో కాంస విగ్రహం వచ్చిందో రేపు పొద్దున ఇది ఫైబర్ విగ్రహ పాలన, రాబోయేది కాంస విగ్రహ పాలన. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తామని చెప్పేసి కూడా ఈ రోజు గర్వంగా తెలియజేసుకుంటాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చాలా మందికి కూడా ఇంకా ఇప్పటికి కూడా అర్థం కావడంలా ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడలేదు, ఏ రకంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని ఇప్పటికి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారంటే ప్రజలు మనసుల్లో మనమున్నాం, ఏదో జరిగిందనే విషయాన్ని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారనేది ఈ రోజు గమనించాల్సినటువంటి అంశం. ఒకటే చెప్తున్నాను, తిరిగి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం. తిరిగి నంద్యాల జిల్లాలో 7 నియోజకవర్గాలు గెలవడం ఖాయం. తిరిగి నంద్యాల ఎంపీని కైవసం చేసుకోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి విజయం నంద్యాల నియోజకవర్గం నుంచే, నంద్యాల జిల్లా నుంచే ముఖం పెడతామని చెప్పేసి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మహానేత విగ్రహం తొలగించాలని చెప్పేసి కొన్ని కుట్రలు చేశారని చెప్పేసి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మహానేత విగ్రహాన్ని ఏమన్నా తీసేయగలరేమో కానీ మనసులోంచి ఈ రోజు 2009లో మరణించినటువంటి మహానేతకి 2026లో కూడా ఎంతమంది అభిమానం ఉందంటే ఆ రకంగా ఏ రకంగా ఆయన పాలనతో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే జగనన్న పాలన రాజన్న రాజ్య స్థాపనకి సాధ్యపడుతుంది. రాబోయే జగనన్న పాలనలో మహిళలందరికీ ఏ రకంగా అయితే గతంలో అభివృద్ధి పరిచామో మరొకసారి మహిళా రాజ్యం తీసుకురాబోతున్నాం అని చెప్పేసి గర్వంగా పత్రం. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సాక్షిగా చెప్తున్నాం, యువకులందరికీ మళ్ళీ రాజన్న రాజ్యంలో ఏ రకంగా అయితే న్యాయం జరిగిందో ఆ రకంగా న్యాయం చేసి భవిష్యత్తు ప్రభుత్వం మనది ఏర్పడబోతుందని చెప్పేసి ఈరోజు చెప్తున్నాం. రైతన్నలు ఏ రాజ్యం కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ రాజన్న రాజ్యం రావడానికి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంది అని చెప్పేసి 2 సంవత్సరాలు పూర్తయింది. మొదటి హాఫ్ సినిమా పూర్తయింది, 2వ హాఫ్ సినిమా ఇప్పుడు మొదలవుతుంది. వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రతో సినిమా కాబట్టి ఒకటి ప్రజలందరికీ కూడా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక్క రోజులో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మహానేతకి జయంతికి పురస్కరించుకొని ఆయన ఘన నివాళులు అర్పించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నంద్యాల జిల్లా నాయకులందరూ కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ మహానేతని ఘన నివాళులు అర్పించినందుకు మీ అందరికీ కూడా పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి జగనన్నకి వినపడేలాగా జై జగన్.